హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది. మరి నిన్నటితో మనకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. మరి నిన్నటితో ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ అనేది పూర్తయిపోయింది. మరి ఎందుకు ఇన్ని అంటే ప్రతి నెల కూడా కేవలం 1-2 తారీఖుల్లో మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ ఆగస్టు నెలలో మాత్రం మనకు కీలక ప్రకటన అయితే చేసింది. మరి ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక నిర్ణయం తీసుకుంది. అంటే 91,000 మంది పెన్షన్ల పంపిణీ అవుతున్నటువంటి నేపథ్యంలో, కొత్త పెన్షన్లు మంజూరు అయినటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కొంచెం టైం అయితే ఇచ్చింది. అంటే మరొక 2 రోజులు ఎక్స్ట్రా ఇచ్చింది. 4వ తారీఖు వరకు ఇచ్చింది. అంటే మరొక 2 రోజులు ఎక్స్ట్రా ఇచ్చింది. 4వ తారీఖు వరకు కూడా పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో గ్రామ వార్డు సచివాలయాల అధికారులు నిన్నటితో పెన్షన్ పంపిణీ పూర్తి చేశారు. తిరిగి మళ్ళీ కూడా మళ్ళీ ఒకవేళ ఈ నెలలో మీరు పెన్షన్ తీసుకోకపోతే తిరిగి మళ్ళీ వచ్చే నెలలో పెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. లేదు అనుకుంటే కూడా తర్వాత మీరు ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే కాకుండా అక్టోబర్లో కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది. మరి దీనితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే మీ పెన్షన్లు ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయం నుంచి వేరొక సచివాలయం పరిధిలోకి మార్చుకోవాలంటే కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది. మరి ఎలా మార్చుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడు కూడా వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంటుంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. దయచేసి లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి. అలాగే మనకు పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరి కొత్త పెన్షన్ల పైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి, అలాగే మనకు ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ వచ్చే నెలలో పెన్షన్ పూర్తిగా తీసుకోవచ్చా, మరి ఎవరెవరికి ముందుగా ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుందనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను చెప్పినట్లుగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకొక గంట వస్తుంది, ఆల్ అనే గంట. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం నిన్నటితో పూర్తి చేయడం జరిగింది. మరి ఆగస్టు నెలలో మనకు ప్రతి నెల కూడా 1-2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఖచ్చితంగా ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోందన్నమాట. మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి ఆగస్టు నెలలో ఎందుకు 4 రోజుల పాటు కూడా మనకు పెన్షన్ పంపిణీ అవకాశం ఇచ్చారని చూస్తే మనకు రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే ఈ కొత్త పెన్షన్లు రావడంతో ఏమైందంటే ఆన్లైన్లో మనకు అధికారులు కేటాయించుకోవడానికి కొంచెం గందరగోళం ఏర్పడింది. కొన్ని పెన్షన్లు వేరొక దగ్గర మరికొన్ని పెన్షన్లు వేరొక దగ్గర అలా రావడంతో మనకు ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ అనేది లేట్ అయిపోయిందన్నమాట.
మరి 4 రోజుల పాటు కూడా ఈ పింఛన్లు పంపిణీని ఈ విధంగా మనకు కొనసాగించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇప్పుడు మొత్తానికి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ అనేది పూర్తయిపోవడం జరిగింది. తాజాగా మనకు కొత్త పింఛన్ల పైన ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టిందనమాట. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే మనకు 50 సంవత్సరాల పింఛన్, అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నమాట. మరి దీనికి సంబంధించి గతంలో ఎప్పుడో మనకు నోటిఫికేషన్ రావాల్సి ఉన్నా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున లేట్ అయిపోయింది. అంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన అయిపోతున్నా కానీ మనకు పెన్షన్ల విషయంలో పెన్షన్ల పెంపు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. మరి కొత్త పెన్షన్ల విషయంలో మటుకు కొంచెం లేట్ అయితే అయింది. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ ఆగస్టు నెలలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మనం గత వీడియోలో చెప్పినట్లుగా ఈ ఆగస్టు నెలలో మనకు ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి నిర్ణయం తీసుకుంటే గనక చాలామంది పెన్షన్దారులకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంది, ఇక్కడ అదే విధంగా మనకు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 50 సంవత్సరాల పెన్షన్కు సంబంధించి ఇక్కడ నిర్ణయం తీసుకోబోతున్నారనమాట. మరి 50 సంవత్సరాల పెన్షన్కు కొత్త విధి విధానాలు రూపొందించబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది. మరి కొత్త విధి విధానాలు, కొత్త అర్హతలు నిర్ణయించే అవకాశం అయితే ఉంటుంది. మరి గతంలో మాదిరిగా కాకుండా కొంచెం పగడ్బందీగా ఇప్పటికే మనకు ఉన్న పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో ఈ దివ్యాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తుంది. ఎవరు అనర్హుల చోటు ఉండకూడదు, ఎక్కడా కూడా అనర్హులు ఈ యొక్క పెన్షన్ల విషయంలో లబ్ధి పొందకూడదు. కేవలం అర్హులకు మాత్రమే ఈ పెన్షన్ల పంపిణీ చేయాలి మనం అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి అందులో ఎవరైతే మనకు అర్హత లేనటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకి ఈ పెన్షన్లు తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం అన్నమాట. మరి ఇప్పటికే మనకు 7 లక్షల మంది 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వికలాంగులు ఉంటే వారికి మనం ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా పక్కాగా పగడ్బందీగా తనిఖీ చేస్తూ వారిలో ఎవరికైతే అనర్హత ఉంటుందో, ఎవరికైతే అర్హత లేదో వారందరినీ కూడా తీసేసి దానికి సంబంధించిన కొత్త వారిని అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి సదరం సర్టిఫికెట్లు పంపిణీని కూడా గత నెల 25 నుంచే ప్రారంభిస్తామని చెప్పినా కానీ కొత్త సదరం సర్టిఫికెట్లు అలాగే ఇప్పటికే ఎవరికైతే తనిఖీలకు వెళ్ళారో ఆ తనిఖీలకు వెళ్ళినటువంటి వారికి కూడా వారిలో ఎవరికైతే పర్సెంటేజ్ పెరిగిందో అంటే సదరంలో వికలాంగు శాతం పెరిగిందో వారికి కూడా కొత్త సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేస్తామన్నారు. గత నెల 25 నుంచి మరి ఇలా 25 నుంచి పంపిణీ చేస్తామని చెప్పడంతో మనకు చాలామంది ఎదురు చూశారు. కానీ కొన్ని సాంకేతిక కారణాలు, సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు జారీ ఇంకా జరగలేదు. మరి త్వరలోనే అప్డేట్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఆన్లైన్లో డేటా అనేది అప్లోడ్ కాకపోవడంతో ఈ సదరం సర్టిఫికెట్ల పంపిణీ కూడా వాయిదా పడింది. మరి సదరం సర్టిఫికెట్ల పంపిణీ ప్రభుత్వం త్వరలోనే చేపడుతుంది. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా మనకు ఈ యొక్క పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చాలా ముందుకైతే వెళ్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నమాట. మరి ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించాలి. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ కొత్త పింఛన్ల పైన కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ఇక్కడ ఈ కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి ఆగస్టు నెలలో 50 ఏళ్ల పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, వితంతు పింఛన్ కానీ, ఒంటరి మహిళా పింఛన్ కానీ, నేతన్న పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం అయితే అందింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ యొక్క విషయం పట్ల మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ఇక్కడ పెన్షన్లను అవకాశం ఇవ్వాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే మాత్రం ప్రస్తుతానికి 2019 నుంచి 2024 వరకు కూడా ఎవరైతే మహిళలు భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పెన్షన్లు అని చెప్పి ఒక 19,000 మందికి ఈ ఆగస్టు నెలలో పింఛన్ మంజూరు చేశారు. ఇప్పుడు తాజాగా 2019 నుంచి 2023 మధ్యలో ఎవరి భర్త చనిపోయి ఇప్పటి వరకు కూడా వారికి పింఛన్ రాకుండా ఉంటే మనకు గతంలో 6 దశల ధృవీకరణ అని చెప్పి చాలామందికి పింఛన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈ 6 దశల ధృవీకరణ స్థానంలో ఇవన్నీ కూడా క్లియర్ చేసి ప్రభుత్వం కొత్తగా మనకు వారికి కూడా
పింఛన్ అయితే మంజూరు చేసింది. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఇలా 6 దశల ధృవీకరణ వల్ల పింఛన్ రాని వారి పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకుని కేవలం కరెంటు బిల్లు ఎక్కువగా రావడం వల్ల, లేకపోతే 4 చక్రాల వాహనం ఉందని చెప్పి వారికి పింఛన్ ఇవ్వకుండా ఆపడం బాగాలేదు అని చెప్పేసి గతంలోనే ఆయన చెప్పడంతో ఇప్పుడు తాజాగా అదే నిర్ణయాన్ని ఆయన కంటిన్యూ చేస్తూ మనకి ఇక్కడ అటువంటి సమస్యలు ఉన్నటువంటి వారందరికీ కూడా 2019 నుంచి 2023 మధ్యలో ఎవరికైతే పెన్షన్ రాకుండా ఆగిపోయిందో, అర్హత ఉన్నా కానీ అటువంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది. మొత్తానికైతే ఆగస్టు నెల చివరి వారంలో తప్పకుండా ఈ యొక్క కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొత్తగా మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి ఖచ్చితంగా ఈ నెలలో పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. మరి ఈ పింఛన్లు అనేటివి మనకు తప్పకుండా పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎవరు కూడా ఈ పెన్షన్లు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి, ఎటువంటి ఇబ్బంది లేదు. అప్లై చేసుకోవడానికి కూడా మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ పెన్షన్లు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను గతంలోనే చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ చూడండి ఒకసారి. మన సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి దాని ప్రకారం ఫాలో అయ్యి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని దాని ప్రకారం మీరు ఇక్కడ ప్రభుత్వం నుంచి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది, పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. మరి రెడీగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. మరి ఇది అప్డేట్ వీడియో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.